बृहस्पति प्रसूतास्नानों जन्तगुं हसः तलं मनोरथबलं प्रवर्तनं यस्मात् तस्मात् प्रयच्छ मे फलदान संपूर्ण सकल फलाप्राप्तिरस्तु नूतन वाहने सर्वदा योग्यता सिद्धिरस्तु। सर्वोपचार पूजार्थे पुष्पाक्षतानि समर्पयामि। आयुर्देहि गोदेहि श्रियं देशमे श्री वाहनलक्ष्मी यंत्रलक्ष्मी देव्यै नमो नमः। वाहनेषु नूतनोत्तेजन सिद्धिद्वारा प्रदक्षिणं प्राप्तिरस्तु। वाहन देवताये वाहन लक्ष्मी देविये नमो नमः। बस అలాగే సోదరులందరికీ అలాగే ఈరోజు మా సంస్థకు మరో ఆనందకరమైన ఘట్టం ఏంటంటే మా క్యాన్సర్ ఈ యొక్క సేవా ప్రయాణంలో మనతో చేతులు కలిపి మనకి సహాయ సహకారాలు అందించడానికి ఇంకొక సంస్థ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈకామ్ ఫౌండేషన్ అలాగే SBFC సహకారంతో ICU సదుపాయాలతో కూడిన అంబులెన్స్ను మా సంస్థను విరాళంగా అందజేస్తున్నట్టు తెలియజేయడం నాకు ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా మనం నడుపుతున్నాం ఆల్రెడీ ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ మొబైల్ క్లినిక్స్ మనకి 2 ఉన్నాయి. మొత్తం మూడిట్లో ఇప్పుడు ఒకటి బాగా పారిపోయింది, ఇప్పుడు 2 కొత్తవి. మనం ఇప్పుడు ప్రతి గ్రామానికి మనం వెళ్ళడం, మన CME ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదే కాకుండా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ని అక్కడ మారుమూల గ్రామాలకు వెళ్ళి వాళ్ళందరికీ అక్కడ చెకప్లు చేసి, ముఖ్యంగా మేము గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఈ అంబులెన్స్లో ముఖ్యంగా డిజిటల్ మ్యామోగ్రఫీ ఉంది, అలాగే డిజిటల్ ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది. ఇది ప్రతి మా మారుమూల గ్రామాలకు వెళ్ళడం, వాళ్ళలో అవగాహన తీసుకురావడం, ముఖ్యంగా అక్కడ పరీక్షలు చేసి స్క్రీనింగ్ చేసి ఎవరికైనా మొదటి దశలో ఉంటే వాడికి మందులు ఇవ్వడం, అక్కడ లేదు కొంచెం వ్యాధి ముదిరితే వాళ్ళని ఇక్కడ రెఫరల్ చేయడం, ఇక్కడ రమ్మనడం, ఇక్కడికి వచ్చాక వాళ్ళకి వైద్య పరిస్థితిని మన ఉన్న రోగ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఇక్కడ అది మరి ఆపరేషను లేకపోతే ఇక్కడ వాళ్ళకి మిగతా రేడియేషన్ ద్వారా ఒకవేళ కణిత పెద్దదిగా ఉంటే దాన్ని ఆపరేషన్ స్థాయికి తీసుకొచ్చి అంటే కణితను ఇంకా చిన్నం చేసి దాన్ని ఆపరేషన్ చేసి వాళ్ళకి వైద్యం అందించడం, ఇదే ప్రథమ లక్ష్యంగా ఈ ఆసుపత్రి ముందుకు సాగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అందరూ కూడా పేదలకు అదే దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఏదైతే ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యం ఉందో దాన్ని తక్కువ ఖర్చుతో పేదలకు అందించాలి వైద్యాన్ని అన్న ధ్యేయంతో, లక్ష్యంతో
ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి సగం ధరకే, లేకపోతే వైట్ కార్డ్స్ లేకపోయినా కూడా వాళ్ళకు సగం ధరకి కన్సెషన్స్కి ఇవ్వడం, ఈ వైద్యాన్ని అందజేయడం, లేకపోతే లేని వాళ్ళకి కూడా మనం వాళ్ళ కన్సెషన్స్ ఇచ్చి దాంట్లో వాళ్ళకి వైద్యం చేయడం, లేదా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళకేమో ఉచితంగా ఈ యొక్క వైద్యాన్ని అందించడం జరుగుతుంది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ ఆసుపత్రి ఇవాళ ఎంతోమంది దాతలు ఇవాళ ముందుకు వచ్చారు. మన ఇన్కమ్ ఫౌండేషన్ అండ్ SBFC వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎంతోమంది ఇవాళ ఇప్పుడే మన PDL వారు కూడా అల్ట్రాసౌండ్ అంటే అత్యాధునికమైన ఈ యొక్క అల్ట్రాసౌండ్ పరికరాన్ని మనకి అందజేయడం జరిగింది. అలా ఎంతోమంది దాతలు వాళ్ళ యొక్క ఇచ్చే విరాళాలు కావచ్చు, లేకపోతే ఈ రూపంగా కావచ్చు, ఒక అంబులెన్స్ రూపంలో కావచ్చు, ఒక అల్ట్రాసౌండ్ రూపంలో కావచ్చు, వాళ్ళ అందిస్తున్న సహాయ సహకారాలకు మేము మా పాలకవర్గం అంతా కూడా వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని. వాళ్ళే కాదు, ఎంతోమంది ఉన్నారు. రూపాయి నుంచి మన ఫ్యానే ఉన్నాడు, నా ఫ్యాను మొదటి విరాళం ఇచ్చాడు మన తొల్లూరు మేము కట్టబోయే ఆసుపత్రి. ఇక వారం 10 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. దానికి 10,000 రూపాయలు ఇచ్చాడు మా అభిమాని. అది నా గర్వం. ఇక్కడ నా గర్వం ఏంటంటే, ఒకటి నేను 15 సంవత్సరాలకి ఆసుపత్రికి చైర్మన్గా ఉంటున్నాను. ఇక్కడ డాక్టర్లు అయితేనేమి, ఇక్కడ సిబ్బంది అయితేనేమి, మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్ అయితేనేమి, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు అయితేనేమి, వాళ్ళందరూ సహాయ సహకారాలతోనే ఈనాడు ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది. అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి, అలాగే మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలు అయితేనేమి, దాతలు, మా బ్యాంకర్సు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇది ముఖ్యంగా ఈ అంబులెన్స్ దీంట్లో ICU ఉంది. అంటే ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది, మరియు ప్రాణాలు కాపాడే కీలక పాత్ర పోషిస్తుంది. ఇవాళ ప్రారంభించిన ఈ అంబులెన్స్ అంటే ఈరోజు SBFC నుండి మనల్ని ప్రోత్సహించడానికి విచ్చేసిన ప్రతినిధులకు గౌరవంగా ఆహ్వానిస్తూ, ఇలాగే ఈ మా సత్సంబంధం ఇంకా ముందు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళు వచ్చింది వాళ్ళు మేము అందిస్తున్న సేవలను గుర్తించి, సో వాళ్ళు ఇందులో భాగస్వాములు అయినందుకు ఈనాడు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మా ఫ్రెటర్నిటీలో వాళ్ళు కూడా భాగస్వాములు అయినందుకు, చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఐక్లీన్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన శ్రీమూర్తి గారు రాలేదు. ఆయన వారు కూడా ఉదారంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో సమాజానికి ఏదైనా మనం తిరిగి ఇవ్వాలి, ఎంతో కొంత సొంత లాభం అనుకొని కొంత సమాజానికి మనం ఇవ్వబోయే అన్నట్టు CC గారు అన్నట్టు, మహాకవి విప్లవ కవి CC గారు అన్నట్టు ఐక్లీన్ అది సమాజానికి తిరిగి ఇవ్వాలని భావించే ఇలాంటి దాతలను మా సంస్థ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. అలాగే పేద క్యాన్సర్ రోగులకు సాయం చేయడంలో మాతో చేతులు కలుపుతున్న ప్రతి ఒక్కరు కూడా మా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే చేస్తున్న వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.